listen to doctors on air. ఈ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఈ కంప్లీట్గా లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది యూస్ చేయాలంటారా? అండ్ ఇంకొకటి కాస్త కొన్ని రోజులు వచ్చాక తగ్గిపోయిందిలని ఇలా స్టాప్ చేయొచ్చు అంటారా? సో దిస్ ఆల్సో గుడ్ క్వశ్చన్. చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ రిమెంబర్ 90% ఆఫ్ ద థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళకి కంటిన్యూ చేయాల్సి వస్తుంది లైఫ్ లాంగ్ మెడిసిన్. ఎందుకంటే మనం ఒకసారి స్టాప్ చేస్తే మళ్ళీ మీ TSH లెవెల్ పెరుగుతుంది. బికాస్ మీ హార్మోన్ అక్కడ ప్రొడక్షన్ తక్కువ ఉంది, మీకు లోపం ఉంది, థైరాయిడ్, హైపోథైరాయిడిజం. సో డెఫినెట్లీ మనం ఆ టాబ్లెట్ కంటిన్యూ చేయాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మేడం నాకు TSH ఎప్పుడు చేసినా నార్మల్ ఉంటుంది, మీరు 100 పవర్ సపోజ్ వాడుతున్నారు, మీరు ఎప్పుడు వచ్చినా అదే పెడుతున్నారు, తగ్గించట్లేదు, అసలు ఆపట్లేదు. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ డోస్. మీరు ఆ డోస్ వాడితేనే మీ TSH లెవెల్ నార్మల్ రేంజ్లో ఉంది అని అర్థం. మీరు ఎప్పుడైతే దాన్ని తగ్గించడము లేదా ఆపేయడం చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు మళ్ళీ పెరుగుతుంది. సో లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఎవరిలో కొంతమందిలో ప్రెగ్నెన్సీలో కొంచెం చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ చేస్తాం, TSHని బిలో 3 పెడతాం. సో లైట్గా ఉన్నా కూడా స్టార్ట్ చేస్తాం ప్రెగ్నెన్సీ చాలా మందికి. సో అలాంటి వాళ్ళకి డెలివరీ తర్వాత ఆపేసే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మైల్డ్ సబ్అక్యూట్ థైరాయిడైటిస్ అంటాం. సో థైరాయిడ్ గ్రంథి ఇన్ఫ్లమేషన్, దట్స్ నాట్ ఎ ట్రూ హైపోథైరాయిడిజం, అలాంటి వాళ్ళకు కూడా ఆపచ్చు. అండ్ ఆల్సో సబ్ క్లినికల్ హైపో, లైట్గా బార్డర్లో ఎవరికైనా ఉంటుందో వాళ్ళకు కూడా మెడిసిన్ ఆపేయచ్చు ఫ్యూచర్లో. అంతకు మించి మిగతా వాళ్ళందరూ కూడా డాక్టర్ అడ్వైజ్ లేకుండా సెల్ఫ్గా స్టాప్ చేయకూడదు మెడిసిన్. అండ్ మెడిసిన్ తీసుకునేటప్పుడు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా డైలీ ఎంటీ స్టమక్ తీసుకోవాలి. అండ్ ఖచ్చితంగా 1 hour గ్యాప్ ఇవ్వాలి. మీరు తీసుకున్న తర్వాత మెయిన్ కాఫీ, టీ వెంటనే తాగేస్తుంటారు 10 minutesకి. మీరు కాఫీ కానివ్వండి, టీ, మిల్క్ ప్రోడక్ట్స్, బ్రేక్ఫాస్ట్ 1 hour మినిమం గ్యాప్ ఇవ్వాలి టాబ్లెట్ తర్వాత, అప్పుడే అది బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాను, రోజు గ్యాస్ టాబ్లెట్స్ వాడుతుంటారు అసిడిటీ ఉందని చెప్పేసి. సో థైరాయిడ్ టాబ్లెట్తో పాటు మీరు ఐరన్, కాల్షియం, గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్స్ ఇవేవి కూడా దాంతోపాటు వేసుకోకూడదు. మినిమం 4 to 6 hours గ్యాప్ ఉండేలా చూసుకుంటేనే ఇది మనం తీసుకున్నప్పుడు స్టమక్లో యాసిడ్ ఉండి మనకు ఆ టాబ్లెట్ బ్రేక్ డౌన్ అయ్యి హార్మోన్ విడుదలయ్యి బాగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఒకేసారి తీసుకోవడం లేదా వెంటనే ఫుడ్ తినడం చేస్తారో మీకు టాబ్లెట్ సరిగ్గా పనిచేయదు, అబ్జార్బ్ అవ్వదు. సో అప్పుడు మనం తీసుకునే డోస్ కూడా సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.